సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు చీఫ్ సుబ్రత రాయ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 75 ఏళ్ల వయసులో ముంబైలో మరణించారు. రిటైల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రాయ్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచాడు. పలు పథకాల పేర్లతో చట్టాన్ని ఉల్లంఘించినందుకు అనేక కోర్టు కేసులను ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఈ సుబ్రత రాయ్ ఎవరు? ఇంత మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? సామాన్య జనాల్ని ఎలా ముంచేశాడు? రాయ్ మరణం తర్వాత బాధితులకు డబ్బులు ఎలా చెల్లిస్తారు? ప్రఖ్యాత సహారా ఇండియా గ్రూప్ అధినేత సుబ్రత రాయ్ 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయారు. ఆయన మరణ వార్తను ధృవీకరిస్తూ సహారా గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న సుబ్రత రాయ్ గుండెపోటుతో చనిపోయినట్టు తెలిపింది. నవంబర్ 15న లక్నవూలోని సహారా సిటీలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. భారతీయ వ్యాపార ప్రముఖుల్లో సుబ్రత రాయ్ పేరు అగ్ర జాబితాలో ఉంటుంది. చిన్న సంస్థగా మొదలైన సహారా ఇండియా గ్రూప్ ఒకానొక సమయంలో 12 లక్షల మంది ఉద్యోగులున్న అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ కంపెనీగా కూడా వార్తల్లో నిలిచింది. భారత ప్రభుత్వ సంస్థల్లో ఇండియన్ రైల్వేస్ ఎలాగో భారత ప్రైవేట్ కంపెనీల్లో సహారా అంతగా ఉపాధి కల్పించిందనే ఖ్యాతిని సంపాదించింది. అయితే ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు సేకరించారన్న ఆరోపణలతో సుబ్రత రాయ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచే సహారా కంపెనీ పతనం మొదలైంది. ఇంతకీ సుబ్రత రాయ్ ఎందుకు వార్తల్లో నిలిచారు? అసలేం జరిగింది? సహారా గ్రూపుని $multi-billion సంస్థగా మార్చిన సుబ్రత రాయ్ దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అంతేగాక రాజకీయాలు, బాలీవుడ్ సినీ రంగాల్లో ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా శక్తివంతులకి స్నేహితుడిగా మారాడు సుబ్రత రాయ్. సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో సుబ్రత రాయ్కి స్నేహం ఉండేది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ మాజీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్తో ఆయనకి మంచి స్నేహం ఉందని, ములాయం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఈ స్నేహం మరింత బలపడిందని చెప్తారు. మదర్ తెరీసా నుంచి బిల్ క్లింటన్ వరకు సుబ్రత రాయ్తో వేదికల్ని పంచుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా సాన్నిహిత్యం ఉంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల్లో ఒకరిగా సుబ్రత రాయ్ పరపతి, ప్రఖ్యాతి వ్యాపించింది. రాక్స్ టు రిచ్ కథల్లో కథానాయకుడిగా సుబ్రత రాయ్ ఎదిగాడు. ఆయన స్థాపించిన సహారా సంస్థ న్యూయార్క్కు చెందిన ప్లాజా హోటల్, లండన్లోని ఐకానిక్ గ్రోస్వెనర్ హౌస్తో సహా పలు గ్లోబల్ ప్రాపర్టీల్ని సొంతం చేసుకుంది. సహారా భారత క్రికెట్, హాకీ జట్లకు స్పాన్సర్ చేసింది. ఫార్ములా 1 రేసింగ్ జట్టుకు ఓనర్గానూ ఉంది. అయితే నవంబర్ 2010లో స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశాలు పరిస్థితుల్ని తలకిందులు చేశాయి. ఈక్విటీ మార్కెట్స్ నుంచి ప్రజలకు ఎలాంటి సెక్యూరిటీని జారీ చేయకుండా నిధుల్ని సమీకరించవద్దని సహారా గ్రూప్లోని 2 సంస్థల్ని ఆదేశించడంతో సుబ్రత రాయ్ కష్టాలు మొదలయ్యాయి. సరైన అనుమతులు లేకుండా ఐచ్ఛికంగా ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ OFCDల ద్వారా సహారా నిధుల్ని సమీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంది. 2008-2011 మధ్య సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లు OFCDల ద్వారా 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి సుమారు 24,000 కోట్లను సేకరించాయి. దీంతో 2011లో సెబీ నుంచి 2 సహారా కంపెనీలకి నోటీసులు అందాయి. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బుని వాపస్ చేయవలసిందిగా ఆదేశాలొచ్చాయి. ఈ క్రమంలో సహారా గ్రూప్ సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ SATలో, తర్వాత సుప్రీంకోర్టులో తమపై వచ్చిన ఆరోపణల్ని సవాల్ చేసింది. 2012 ఆగస్టులో 3 నెలల్లోగా లక్షలాది మంది పెట్టుబడిదారులకు 15% వడ్డీతో కలిపి 24,000 కోట్లను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2012-2015లో కోర్టు ఆదేశాలున్నప్పటికీ 3 నెలల గడువు, వడ్డీతో సెబీ వద్ద డబ్బుని జమ చేయడంలో రాయ్ విఫలమయ్యారు. పెట్టుబడిదారులకు ఇప్పటికే రీఎంబర్స్మెంట్ ఇచ్చామని పేర్కొంటూ మొదటి విడతగా 5,120 కోట్లు చెల్లించాడు రాయ్. అయితే ఆ తర్వాత 2 పర్యాయాలు చేయాల్సిన చెల్లింపుల్ని చెల్లించలేదు. సెబీ ప్రకారం సహారా సంస్థ అసలు మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే చెల్లించింది. అలాగే దాని వడ్డీ రేటు 62,600 కోట్లకు పైగా పెరిగింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుబ్రత రాయ్ ఆలోచనలు సంపాదనే ధ్యేయంగా సాగేవి. అందుకే మూతపడే కంపెనీని తన హస్తాల్లోకి తీసుకుని అగ్ర సంస్థల్లో ఒకటిగా మార్చాడు. అయితే అమాయక ప్రజల్ని పావులుగా చేసుకుని కోట్లకు పడగెత్తాడు. రాయ్ మరణం తర్వాత ఇప్పుడు ఆ కోరల్లో ఇరుక్కున్న సహారా బాధితుల గతేంటి?
2014లో సుబ్రతా రాయ్కి చెందిన 2 కంపెనీలు పెట్టుబడిదారులకి 20,000 కోట్లకు పైగా తిరిగి చెల్లించని కారణంగా తలెత్తిన కోర్టు ధిక్కార కేసులో ఆయన అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రాయ్ తీహార్ జైలుకు వెళ్లాడు. 2017లో పెరోల్పై విడుదలయ్యాడు. కాగా నవంబర్ 2017లో సహారా గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది. 24,000 కోట్లను తిరిగివ్వాలని సుప్రీంకోర్టు కోరినప్పుడు వెరిఫికేషన్ కోసం మొత్తం పెట్టుబడిదారుల పత్రాల్ని సెబీకి ఇవ్వాలని ఆదేశించినప్పుడు సహారా 128 ట్రక్కుల్ని 31,000 కార్డన్ బాక్సుల్లో పూర్తి డాక్యుమెంట్లను పంపింది. వాటిల్లో 3 కోట్ల దరఖాస్తు పత్రాలు, 2 కోట్ల రిడెంప్షన్ వోచర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత డిజిటలైజ్ చేసిన ఈ డాక్యుమెంట్లని భద్రపరచడానికి సెబీ ప్రత్యేక స్టోరేజ్ సదుపాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అంటే సుబ్రతా రాయ్ దేశవ్యాప్తంగా ఎంతమంది సామాన్య ప్రజల్ని తన కంపెనీలో పెట్టుబడిదారుల్ని చేసుకున్నాడో అర్థమవుతోంది. దీంతో పాటు బ్యాడ్ బాయ్ బిలియనియర్స్ అనే నెట్ఫ్లిక్స్ షోకి సంబంధించిన వివాదంలో కూడా సుబ్రతా రాయ్ చిక్కుకున్నాడు. ఈ చిత్రం దురాశ, మోసం, అవినీతిని విశ్లేషించే ఓ కార్యక్రమం. ఇందులో సుబ్రతా రాయ్, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీల్ వంటి అత్యంత ప్రసిద్ధ వ్యాపార దిగ్గజాల్లో కొంతమంది మోసాల్ని చూపించారు. బీహార్లోని అరారియాలో 1948 జూన్ 10న జన్మించాడు సుబ్రతా రాయ్. అతని తల్లిదండ్రులు తూర్పు బెంగాల్ అయిన బంగ్లాదేశ్లోని బిక్రంపూర్, ఢాకాకు చెందిన భాగ్యకుల్ జమీందార్ అనే ధనిక భూస్వామి కుటుంబానికి చెందినవారు. రాయ్ కోల్కతాలోని హోలీ చైల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. ఆనక ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సుబ్రతా రాయ్ 1976లో కష్టాల్లో ఉన్న సహారా ఫైనాన్స్లో ఉద్యోగిగా చేరాడు. అప్పుడు అది ఒక చిట్ ఫండ్ కంపెనీ. దాన్ని నడుపుతూ కొన్నాళ్లకి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1978లో కంపెనీ ఆర్థిక నమూనాని మార్చాడు. చాలా తక్కువ మొత్తాల్లో డిపాజిట్లను అంగీకరించాడు. 1990లో లక్నో కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. విభిన్న వ్యాపార ప్రయోజనాలతో భారతదేశంలో అతిపెద్ద గ్రూప్గా సహారా మారింది. కంపెనీ ఆర్థిక సేవలు, విద్య, రియల్ ఎస్టేట్, మీడియా, వినోదం, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం వంటి రంగాల్లో గుత్తాధిపత్యం సాధించింది. అప్పటికే సహారాలోని 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఉన్నారు. ఇది భారతదేశంలోని కుటుంబాలన్నింటిలో 13% మందిని తన పెట్టుబడిదారులుగా మార్చుకుంది. రాయ్ 2012లో ఇండియా టుడే ద్వారా అత్యంత ప్రభావవంతమైన భారతీయ వ్యాపారవేత్తల్లో 10వ స్థానంలో నిలిచాడు. 2004లో టైమ్ మ్యాగజైన్ భారతీయ రైల్వేల తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద ఎంప్లాయర్గా సహారా గ్రూప్ని పేర్కొంది. సహారా భారతదేశమంతటా 5,000 కంటే ఎక్కువ కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు నిర్వహించింది. సహారా ఇండియా గ్రూప్ సంస్థని ఏర్పాటు చేసిన కంపెనీ వెబ్సైట్లో సంస్థ ఆస్తుల విలువ 2.59 లక్షల కోట్లుంటుందని, సంస్థకు 1000 క్యాంపస్లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్టు వెల్లడించారు. అయితే సెబీ తీసుకున్న చర్యల కారణంగా దశాబ్దాలుగా ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం పతనమవడం మొదలైంది. సుబ్రతా రాయ్ తన సంస్థని ఒక కుటుంబంగా, తాను సహారా పరివార సంరక్షకుడిగా చెప్పుకునేవారు. అయితే 2020 నవంబర్లో సుబ్రతా రాయ్ చెల్లించాల్సిన మొత్తం 62,600 కోట్ల రూపాయలుగా పేర్కొంటూ ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించని పక్షంలో వెంటనే ఆయన పేరోల్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు నివేదించింది సెబీ. ఇక ఇప్పుడు సుబ్రతా రాయ్ మరణంతో ఈ డబ్బు ఎవరు చెల్లిస్తారో తెలియక సహారా బాధితులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉన్న చిన్నపాటి డిపాజిటర్స్కి అందాల్సిన 5,000 కోట్ల రూపాయల విలువైన క్లెయిమ్లని రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి భారత హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జూలై నెలలో సహారా రీఫండ్ పోర్టల్ని ప్రారంభించారు. దానికి ముందు ఏప్రిల్ నెలలో సహారా ఇండియా పరివార్ ఏకంగా సెబీపైనే ఆరోపణలు చేసింది. 25,000 కోట్లు డిపాజిట్ అని స్వాధీనం చేసుకున్న సెబీ గత 9 సంవత్సరాల్లో కేవలం 125 కోట్లు మాత్రమే పెట్టుబడిదారులకు అందించిందని, మిగతా మొత్తం ఇప్పటికీ పంపిణీ చేయలేదని ఆరోపించింది. అయితే ఆగస్టు నెలలో అమిత్ షా చేతుల మీదుగా సహారా రిఫండ్స్ కార్యక్రమం మొదలైనప్పటికీ ఇప్పటికీ బాధితులు తమ కష్టార్జితాన్ని తిరిగి పొందడానికి నానా తెప్పలు పడుతున్నారు. ఇప్పుడు సుబ్రతా రాయ్ మరణం తర్వాత ఈ వ్యవహారం మొత్తాన్ని ఎవరు పూర్తిస్థాయిలో నిర్వహిస్తారనే అంశం అస్పష్టంగా మిగిలింది.